ఎందుకు మన ఇండియాలో ప్రజలందరూ అన్ని మతాల వారు ఎందుకు సక్సెస్ గారు? లిమిటెడ్ పీపుల్స్ లైక్ 10% మాత్రం ఎందుకు రిచ్గా ఉంటారు, సక్సెస్గా ఉంటారంటే వాళ్ళు పనిని నమ్ముకుంటారు. పని ఏ విధంగా చేయాలో, దాని నుంచి ఏ విధంగా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తారు. మిగతా అందరూ అన్ని మతాల వారు పూజ ఏ విధంగా చేయాలా, ఎంత పూజ చేస్తే ఎంత లాభం వస్తుంది, ఎలాంటి పూజ చేస్తే ఎంత అనుగ్రహం వస్తుంది అని ఆలోచించడం జరుగుతుంది. నేనేమంటాను, పూజ చెయ్యొద్దు అంటలే, పూజకి నేను విరుద్ధుని కాదు. నేనేమంటారు, పూజ చెయ్యూరి, మార్నింగ్ లేచి చెయ్యూరి, కానీ ఉపవాసాలు పనులన్నీ పక్కన పెట్టి పూజలు చేయడం అది అంటున్నాం. మీరు దేవుణ్ణి నమ్మురి, మొక్కుర్రి, కానీ పనిని నమ్మరు. ఎందుకంటే పనే దైవం. దేవుడు మనకి అన్ని ఇచ్చారు, కాళ్ళు చేతులు ఇచ్చారు, అన్ని ఇచ్చిండు, తెలివి కూడా ఇచ్చిండు. సో మనము మన పేరెంట్స్ని పూజించాలా, దాంతోపాటు మనం కష్టపడి పని చేయాలా. కష్టపడి పని చేస్తే, తెలివితోటి పని చేస్తే డబ్బు ఏ విధంగా సంపాదించాలనేది తెలుసుకుంటే ఎదుగుతాం. అంతేగాని ఉపవాసాలు, దీక్షలు, పూజలు అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ రిచ్ పర్సన్ కాం, సక్సెస్ఫుల్ పర్సన్స్ కాం. ఎప్పటికీ ఏ దేవుడైనా ఎవరైనా మీరు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండరు అని కూడా ఏ దేవుడు చెప్పలే. చాలామంది వాళ్ళ పూర్వీకులు చేసింది అన్నట్టు దాన్ని ఫాలో అవుతారు, కానీ వాళ్ళు రిచ్గా కారాళ్ళు. ఎందుకు గారంటే వాళ్ళకి పూజ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పని మీద ఉండదు, అంతే.